శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదం. అధిక మాసం ఎందుకు వస్తుంది, ఎలా ఏర్పడుతుంది, అధిక మాసం విశిష్టత ఏమిటి, అధిక మాసంలో చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, అధిక మాసంలో చేయకూడనివి ఏమిటి అనేటటువంటి అంశాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అధిక మాసం అనేటటువంటిది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఏర్పడుతుంది. ఎందుకని అలా ఏర్పడుతుంది, ఈ అధిక మాసం ఏర్పడటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే, ప్రతి 3 ఏళ్లకి ఎందుకండి అధిక మాసం వస్తుంది? మనకి సూర్యమానం, చాంద్రమానం, బార్హస్పత్యమానం అనేటటువంటిది 3 ఉంటాయి. అంటే సూర్యగమనాన్ని బట్టి, చంద్రగమనాన్ని బట్టి, బృహస్పతిని ఆధారంగా చేసుకొని. కాబట్టి ఈ మూడిట్లలోకి కూడాను మనం ఆచరించుకునేటటువంటిది చాంద్రమానాన్ని అనుసరిస్తాము. అంటే సూర్యమానాన్ని ప్రకారంగా కూడాను మనం కొన్ని జరుపుకుంటూ ఉంటాం. ఉదాహరణకి సంక్రాంతి పండుగ ఇత్యాదులన్నీ కూడా. ధనుర్మాసం నెల పట్టడం అంటాం కదా. సరే, అయితే సూర్యమానాన్ని గమనించినట్లయితే 365 రోజులు ఉంటాయి. అదేవిధంగా చంద్రమానం ప్రకారంగా చంద్రుని ఆధారంగా కనుక తీసుకున్నట్లయితే 354 రోజులు ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతోంది, సూర్యుని చుట్టూ భూమి తిరగటానికి పట్టేటటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే సౌరమాన ప్రకారంగా 365 రోజులు, చంద్రుని ప్రకారంగా గనక గమనించినట్లయితే 354 రోజులు. అంటే ఇక్కడ మనకు వ్యత్యాసం ఎన్ని రోజులు వస్తుంది? 11 రోజులు వస్తుంది. అట్లా 11 రోజులు కూడాను 3 సంవత్సరాలకి ఆ విధంగా ఒక్కసారి అధిక మాసం అనేటటువంటిది వస్తుంది. అంటే 11 11 11 అంటే 33 లెక్క. 11 మూళ్ళ 33 కదా. అందుకని చెప్పి 33 అనేటటువంటిది ఇక్కడ సంఖ్య. ఈ 33 సంఖ్యకు కూడాను అధిక ప్రాధాన్యతని సంతరించుకుంది ఈ మాసం అనే చెప్పుకోవచ్చు. అంటే 33 సంఖ్యతో గనక మనం ఏది చేసినా కూడా అత్యంత ఫలప్రదము అని చెప్పి. ఇక ఈ అధిక మాసం రావటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అంటే ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి అనేటటువంటిది వస్తుంది. అంటే ఎందుకని, సూర్యమాన ప్రకారంగా చంద్రమాన ప్రకారంగా గమనించినట్లయితే సంవత్సరానికి 11 రోజుల చొప్పున తేడా వచ్చినప్పుడు ఏమవుతుంది, 11 మూళ్ళ 33 రోజులు తేడా వస్తుంది. అందుకు గాను ఒక సంవత్సరం అధిక మాసం అనేటటువంటిది వస్తుంది.